హలో ఆల్, ఈ వీడియోలో 11 కౌంట్ డౌన్ స్టార్ట్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు ఆహాలో ఫ్రీగా అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీనే. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. ఈ మూవీ అంతా కూడా బ్లాక్ మెయిల్ అనే థీమ్ చుట్టూ నడుస్తుంది భయ్య. మెయిన్ అనే హీరో అండ్ హీరోయిన్ ఒక రొమాంటిక్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని వీడియో రికార్డింగ్ చేసి ఎవరో బ్లాక్ మెయిల్ చేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత హీరో ఏం చేశాడు, అసలు ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. ఇది లేటెస్ట్ మూవీనే, ఆయన కూడా సెకండ్ ఛానల్ అయితే రివ్యూ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అంత పెద్ద హైప్ ఉన్న మూవీ కాదు కాబట్టి. అండ్ మన మెయిన్ ఛానల్లో లేటెస్ట్ కంటెంట్ అయితే ఆబ్వియస్లో వస్తుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో మెయిన్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చలేదు భయ్య. నాకు ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే స్టార్ట్ టు ఎండ్ మూవీ ఒక స్టోరీ మీద స్టిక్ అయ్యి లేరనమాట. సో అందుకే నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో ఒక ఫారెన్సిక్ గాయ కింద చూపిస్తారనమాట. ఫారెన్సిక్ అనుకోవాల్సింది ఇంక మనం, ఎందుకంటే మధ్యలో పోలీసు చేసే పనులన్నీ చేస్తుంటాడు మనోడు. సో క్యారెక్టర్ డెవలప్మెంట్, క్యారెక్టర్ ఆర్క్ కూడా సరిగ్గా సెట్ చేసుకోరు. కాసేపు ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్లో చూపిస్తూ ఉంటారు. అక్కడి నుంచి సడన్ గా మూవీ షిఫ్ట్ కొట్టేసి ఒక లవ్ స్టోరీ థీమ్ లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ బ్లాక్ మెయిల్ అన్న ఆప్షన్ లోకి వెళ్ళిపోతుంది. సో అలా సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి మళ్ళీ షిఫ్ట్ అవుతుంటుంది. క్లైమాక్స్ లో ఇంకోటి చూపిస్తుంటారు. వీళ్ళకి నచ్చింది చూపించారు భయ్య. అంటే ఒక 15 మినిట్స్ కాసేపు ఒక స్టోరీతో ఎంగేజ్ చేస్తారు. దాని తర్వాత సడన్ షిఫ్ట్ కొడతారు. అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో చూపిస్తూ ఉంటారు అనమాట. అంతగా వర్కౌట్ అవ్వదు. అంటే ఒక స్టోరీ స్టిక్ అయి ఉండకపోవడం వల్ల క్యారెక్టర్స్ కూడా మనం పెద్దగా కనెక్ట్ అవ్వము. లవ్ స్టోరీ కూడా చాలా ఫోర్స్డ్ గా ఉంటుంది. అండ్ ఆ బ్లాక్ మెయిల్ అన్న థీమ్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. అంటే అలాంటివి చాలా మూవీస్ లో చూసేసాం మనం. పైకి ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ అనమాట. బట్ క్రైమ్ అయితే ఉంటుంది కానీ థ్రిల్ ఫ్యాక్టర్ అయితే అసలు వర్కౌట్ అవ్వదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ట్విస్ట్లు ఏముండవు, సస్పెన్స్ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వదు. మూవీ మొత్తం కూడా డ్రామా మీద స్లో పేసింగ్ లో వెళ్తూ ఉంటుంది. మొత్తం కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ కూడా యావరేజ్ గా అనిపించాయి. అండ్ లో బడ్జెట్ మూవీ కాబట్టి టెక్నికల్లీ విజువల్లీ వాళ్ళు పెట్టినంతలో మాత్రం బాగానే ఉంటుంది. చూడడానికి అయితే ఓకే. సాంగ్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అయితే నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. ఫ్యామిలీతో చూద్దామంటే కనుక ఒక 2-3 సీక్వెన్సెస్ ఉంటాయి. అవి స్కిప్ చేసుకుంటే సరిపోతే, ఉన్నదంతా కూడా ప్రాబ్లం లేదు, చూసేయచ్చు. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.